అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆంధ్ర కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ గా ఒక హాట్ న్యూస్. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి యొక్క ఘనత ప్రజ్వలత అన్నమాట. సరే, దానికి సంబంధించిన ముందు నిజాలు నిర్భయంగా చెప్పే సాక్షిలో చూద్దాం ఏం వేస్తున్నారు. సెకితో ఒప్పందం, ప్రభుత్వానికి అదానితో ఏ సంబంధం. ఇక్కడ సరే సూటిగా విషయానికి నెమ్మదిగా వస్తాను. అడిగి వీడు సాక్షి వాడు ఏం రాశాడో దాన్ని బట్టి. వీడు సాక్షి వాడు రాసింది ఏంది, మేము డీల్ చేసుకునేది సెకీకి కేవలం ప్రభుత్వానికి మధ్య కదా. అసలు రాని ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్స్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా ఒక వస్తువు పర్చేస్ చేయడం కానీ సెల్ చేయడం కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఎవడన్నా ఒక మీడియేటర్ అనేది డిఫాల్ట్గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండాకాలం టైంలో అయినా సరే, మామిడికాయలు అవుట్పుట్ వస్తూ ఉంటాయి కదా, అక్కడ డైరెక్ట్గా అక్కడ పోయి కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులకి ఒక దళారీ అనేది డిఫాల్ట్గా అవసరం. అసలు పొలాలు ఎక్కడ ఉన్నాయో ఎన్ని చూపించడానికి దళారీ అనేది ఇక్కడ సెకీ అనేది. సరే, ఫైనల్గా అగ్రిమెంట్ ఎవరికి మధ్య జరుగుతుంది, ఎంత కొనాలా డైరెక్ట్గా అని ఇక్కడ ఎవరైతే పర్చేస్ చేయడానికి వచ్చాడో అండ్ సెల్ చేయడానికి అంటే ఆ యొక్క రైతుల మధ్య, వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది. మధ్యలో కేవలం మధ్యవర్తిగా ఉంటారనమాట. సాక్షి వీడు అంటాను, ఇది మధ్యవర్తికి ప్రభుత్వానికి వీళ్ళకే కదా సంబంధం, అదానితో సంబంధం. అసలు నాయనా సంబంధం అంతా ఆడిచి వచ్చేది రా స్వామి, గుమ్మడిగా లొంగి అంటే భుజాలు గీక్కున్నావు నువ్వు. సరే, అసలు విషయానికి ఇప్పుడు చూపిస్తాను అసలు ఏమైంది విషయం అనేది. జగన్కు అదాని లంచం 1750 కోట్లు. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైనం. జగన్తో గౌతమ్ అదాని 3 సార్లు భేటీ, ఆ తర్వాతే ఒప్పందాలు కుదిరాయి. విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ అనేది అమెరికాకు సంబంధించిన సంస్థ. గౌతమ్ అదాని, సాగర్ అదాని సహా 8 మందిపై అమెరికాలో కేసు. అదాని, సాగర్ అదానిపై అరెస్టు వారెంట్లు జారీ. అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు. ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే, ఇది మీరు చెప్తున్నారు కదా 1750 కోట్లు. దాని మూలాల్లోకి పోయి చూస్తే ఇతను ఇండియాలో కల్లా నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, అత్యంత ధనవంతుల్లో మెయిన్లో ఉన్నారు ఇతను అదాని గారు. ఇంటర్నేషనల్ గా టాప్ 10 ధనవంతుల్లో ఉన్నాడు అదాని. ఇతను ఏంటంటే బిజినెస్ రీత్యా గతంలో కూడా మనం చాలా సార్లు పేపర్లో చూసింటాము, చాలా సార్లు గమనించుంటాం. ఇతను వాళ్ళ ఇంటర్నల్ గా జరిగిన డిస్కషన్లో, అయ్యా ఆంధ్రలో ఎందుకుగా మనం పెట్టుబడి పెట్టలేదంటే, ఒరే ఎక్కడైనా పెట్టుబడులు పెడతా ఉంటే ఏదైనా రూపాయో 10 రూపాయలు లంచం ఇచ్చి అక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టచ్చు, ఆడ వ్యాపారాలు చేయొచ్చు. అదే మనం ఆంధ్రాకి పోయి బిజినెస్లు చేయాలంటే ఉండేది అసలే వేరే ప్రభుత్వం. కానీ అక్కడ వాళ్ళు ఇది లంచంతో పాటు వాటాలు అడుగుతారు. నాయన తలనొప్పి నేను పెట్టుకోలేను అనే మైండ్ సెట్లో ఉన్నాడు పాపం ఇతను. తర్వాత ఏమైందో ఏమో 3 సార్లు మధ్య మీటింగ్ జరిగిందంట. నేను గర్వంగా చెప్పగలను, ఒక్కనొక టైంలో ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఎవరెవరితో పోల్చుకున్నాడంటే ఒక నందమూరి తారక రామారావు, ఎంజేఆర్ ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకొని ఇంకో జగన్ ఇట్లా చెప్పాడు. రామారావు కాదు, ఎంజీఆర్ కాదు, వాళ్ళు ఎక్కడ స్వామి పోలికే లేదు. రామారావు గారు, ఎంజీఆర్ అందరం మనసుల్లోనే ఉన్నారు, అందరం మెదడులోకి వచ్చేసి ఉన్నావు నువ్వు. ఇంకొక 50 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాల కీర్తి ప్రతిష్టల్ని అట్టే నిలిపోగల సమర్థుడి నువ్వు. ఎందుకంటే ఆంధ్ర నుంచి అవినీతి దాటి అమెరికా వరకు విస్తరింపజేసి ఆఖరికి ఈయన కూడా జైలుకి పోయే రేంజ్కి నువ్వు ఎత్తకొచ్చినావంటే ఘనాపాటివి. ఇక్కడ జరిగింది ఏంటంటే, అదాని గారు దాదాపు 2029 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంట. ఏది ఆంధ్రాలో ఉన్నటువంటి 5 మంది ముఖ్యమంత్రులకి, సీదా డైరెక్ట్గా గవర్నమెంట్ కాదు, సీదా ముఖ్యమంత్రులకి. 5 మంది ముఖ్యమంత్రుల్లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి, వీళ్ళందరితో పాటు ఇంకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకు? అతను గౌతమ్ అదాని అతని గ్రీన్ ఎనర్జీ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ ద్వారా ఏం చేస్తాడంటే విద్యుత్ కొనుగోలు చేస్తూ ఉంటాడు, లేదా విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటాడు ఆ గ్రీన్ ఎనర్జీ అనే సంస్థ ద్వారా. ఇందాక మనం చెప్పుకున్నట్లు గుజరాత్ స్టేటు కేవలం 2 రూపాయలకే అదాని నుంచి విద్యుత్ కొంటుంది. అదే మనము పూర్వం ఉన్నటువంటి అగ్రిమెంట్లో క్యాన్సిల్ చేసుకొని 2 రూపాయల 49 పైసలకి గ్రీన్ ఎనర్జీ నుంచి మనం విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్నాం ఇవాళ. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ 5 మంది ముఖ్యమంత్రుల్లో 4 ముఖ్యమంత్రులకి 229 కోట్ల రూపాయలు అందిందంట. మిగిలిన 4 స్టేట్స్కి సంబంధించిన ముఖ్యమంత్రులకి. ఇది పక్కన పెడితే
పెద్ద చెయ్యి, ఇతని చాలా పెద్ద చెయ్యి, మనకు తెలుసు. ఏది చేసినా ఆశామాషిగా ఉండదు, దాని యొక్క మార్పు ఉండాల్సిందే. ఆ మార్పులో భాగంగా 1750 కోట్ల రూపాయలు ఆయన దగ్గర లంచం తీసుకొని రాష్ట్రానికి అన్నాల్సిన మంచి మంచి ఫలితాలు ఉంటాయి కదా, అంటే అన్ని మనం తక్కువ రేటుకి ఇవ్వాలని కొంటే రాష్ట్ర బడ్జెట్కి కొంచెం ఊతం ఇచ్చే విధంగా ఉంటుంది. సో ₹2.49 అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారు. అది చిలికి చిలికి వాన గాలిగా మారి ఇది ఎక్కడ ఈ గ్రీన్ ఎనర్జీ అనేది అమెరికాలో కూడా పెట్టుబడి పెట్టినది. అమెరికాలో ఏదైనా ఒక పెట్టుబడి కన్నా పెడితే అక్కడి నుంచి ₹1 బయటికి పోయినాయని ప్రతిదీ వాళ్ళ దగ్గర మానిటరింగ్ ఉంటుంది షేర్స్ రూపంలో. సో వాళ్ళు ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అని FBI అనే సంస్థ కాస్త కూలంకషంగా చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, బొమ్మ తిరిగి తిరిగి ఆంధ్రప్రదేశ్ మూలాలోకి వచ్చిన్నదని. అడుగున్న అవినీతే ఇదే ఉండదు. 1750 కోట్ల అవినీతి అంటే కాకుంటే ఇది రికార్డు ఇంటర్నేషనల్కే తినాడు. ఇంకొక అవినీతి ఉన్నది, అది భారీ స్కామ్, అది కూడా వాలంటీర్కి సంబంధించిన స్కామ్. అది ఈ వీడియో తర్వాత చెప్తాను నేను. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అమెరికా FBI నుంచి కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి 8 మందికి నోటీసులు జారీ చేశారో అదాని షేర్స్ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అదాని యొక్క షేర్స్లో. నేను చెప్పొచ్చేది ఏంటంటే అవినీతికి అలవాటు పడ్డ గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్ద తలలో ఇంకైనా ఇది మానుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్స్ అండి.